మిస్టర్ వంశీ, మన కంపెనీ డిజైన్ ఇక్కడ పాపులర్ చేయాలంటే ముందుగా మీ బ్యాచ్ ఆస్ట్రేలియా టూర్ చేయాలి. హలో, జగ్గాల్ స్పీకింగ్. వంశీ ఏమైనా? వంశీ నా ఎదురు బిల్డింగ్ లోనే ఉన్నాడు, జస్ట్ ఆపోజిట్. ఇక్కడి నేటివ్ డిజైన్స్ తో మీరు మన కాస్ట్యూమ్స్ తయారు చేసి కొత్త డిజైన్స్ క్రియేట్ చేయాలి. సో ప్రిపేర్ ఫర్ ద టూర్. డెఫినెట్లీ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇక్కడే నిలబడి అతని మూమెంట్స్ గమనిస్తుంటాను. నువ్వు ఆడ కూర్చొని మూమెంట్ లో డాన్సులు చూస్తున్నావు. కథం చేయి. షేట్ ఎక్స్ట్రాలొద్దు. డిజైన్ క్రియేట్ చేయాలంటే బ్రెయిన్ ఉండాలి కదా. ఆ బ్రెయిన్ పట్టుకుని నా జేబులో పెట్టుకోబోతున్నాను. ఏంది? బ్రెయిన్ తీసి జేబులో పెట్టుకుంటావు? ఎట్లా? వెరీ సింపుల్. ఆస్ట్రేలియన్ ఆయుధం బూమ్రాంగ్ ఉంది కదా. బూమరాంగు? ఎందుకు ఆస్ట్రేలియా భాష బూతులు తిడుతున్నావు? షేట్ యు మీన్ సెక్స్. నౌ ఐ కాంట్ హెల్ప్. బూమ్రాంగ్ అంటే షార్ప్ గా ఉండే ఒక ఆయుధం. దీన్ని వదిలేనంటే అది వెళ్ళి వంశీ తలని కట్ చేసి తిరిగి వచ్చి నా జేబులో పడుతుంది. సాక్ష్యాలుండవు. అచ్చా, వంశీ వస్తున్నాడు. వస్తుడా? ఏడి? వావ్, వండర్ఫుల్. 1 month ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్ చేయటం కాదు, అబ్జర్వ్ చేయాలి అందాలని. చెయ్యి, ఎదురుగానే ఉన్నాగా. నిన్ను చూడటానికి ఎక్కడ దాకెందుకు, ఇండియాలోనే ఉండొచ్చుగా. యూ ఎందుకన్నావు చెప్పు. నువ్వు చెప్పావు కదా మనకి రషడే అని. ఇవాళ మళ్ళీ క్రౌన్ క్యాసినోకి వెళ్ళి $1 వేసి $1000 కొట్టుకొచ్చేద్దాం. ఏంటి వచ్చేది నీ మొహం? నిన్ను అలాగే చెప్పి నా జేబులో ఉన్న $100 పోగొట్టావు కదరా. ఇవాళ ఎట్టి బస్సులో కామెడీ షోకి వెళ్తున్నావు. లేదురా, క్యాసినో. ఆగండి రా, టాస్ వేద్దాం. కామెడీ షో. ఇదేంటిది? $1 వెళ్ళి పడరాని చోట వెళ్ళి పడింది. మరి నా డాలరు వదేరా. ఏంటి వదిలేసేది? నా డాలర్ కావాలి. ఆగండి, నా డాలర్ నేను తెచ్చుకుంటా. ఏమండి, నా డాలర్ మీ డ్రెస్ లో పడింది. డాలర్ మీదేనా అండి? అరే, మీరు తెలుగు వాళ్ళ? నా డాలరు డాలర్ మీదేనా అంటే $1 ఇండియాలో $25 కదండి. నా డాలరు. ఆ పిల్ల మనోడిని ఎరగొట్టేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు మందు కొట్టావు. నేను ఇప్పుడు కొట్టాను. కొట్టావు. చిన్నపిల్లని చేసి కొడతావు నువ్వు? వీడు చిన్నపిల్లడా? మీసాలొచ్చి 30 ఏళ్ళైన ఫేసు వీడు చిన్నపిల్లడా? అదేనమ్మా ఇటు చేసుకున్న పాపం. బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదమ్మా. వీళ్ళిద్దరు నాకు గెస్ట్ అండి. నన్ను నమ్ముకుని ఊరు వచ్చారు. మీరు ఇలా వాయించారనుకోండి, నా మీద పడి ఏడుస్తారు. ఆగండి రా, ఏమైంది? నేను ఆడుకుంటుంటే నా డాలర్ పడిపోయింది. తమ్ముడు కొడుతుందని అడ్డుపట్టా. ఆవిడ చేతిలోకి విసికి అనుకోని లాక్కున్నాను. ఈడల్ని ఆవిడ మీద పడిపోయింది. ఆవిడ షాంపిన్ మూతలాగా దుబ్బేలు ఎగిరి పడుతుంది. ఎగిరిపడమేంటి? ఇంత మంచి డ్రెస్ పాడు చేస్తే ఊరుకోవాలా? మీ డ్రెస్ పాడైపోయిందనేగా మీ బాధ. క్షణంలో బాగు చేస్తాను, ఉండండి. ఫ్యాషన్ ప్యారిస్ లో గంటకి మారుతా ఉంటదండి. పొద్దున డ్రెస్ వేసుకున్నారు కదా, ఇప్పుడు ఫ్యాషన్ మారిపోయింది. కదలకండి. మా వంశీ వరల్డ్ #1 ఫ్యాషన్ డిజైనర్ అమ్మా. కళ్ళకు సరిగా ఉండు, కత్తి దిగిపోద్ది. ఇప్పుడు నీ డ్రెస్ చాలా బాగుంది, వండర్ఫుల్. దీనికోసం ఎన్ని తిప్పలు పడ్డామో. మా కాయిన్ మాకు దొరికింది. థ్యాంక్స్ అండి. అంటే కాయిన్ కోసం ఇదంతా మీరు ఆడి నాటకం అన్నమాట. ఆడింది నాటకమైనా మీ డ్రెస్ ఇప్పుడు బాగుంది కదండి. కావాలంటే మీ ఫ్రెండ్స్ అడగండి. అవునే, నిజంగా బాగుంది. అవును, బాగుంది. షట్ అప్. హలో జాకాల్, నేను ఇండియాకి సత్యాన్ని మాట్లాడుతున్నా. యా సత్య, టెల్ మీ. అబే నువ్వు పెద్ద కిల్లర్ అనుకుని నీకు పని చెప్పి నా బిజినెస్ మొత్తం సత్యానాశ చేసుకున్నా. అరే ఒక పూరని చంపనీకి రాదు, నువ్వేం కిల్లర్ కూడా భయ్. అచ్చా ఠీక్ అయ్యి, కనీసం ఆ వంశీ చేసిన డిస్క్ అన్న కొట్టుకురా భయ్. నీ కాలు ముక్త బాంచాను. యు మీన్ నో కిల్లింగ్, ఓన్లీ డిస్క్. బట్ ప్రైస్ ఇస్ సేమ్. తల్లి ఈ పోజుకేం తక్కువ లేదు. రేయ్ ఈసారి నేను చెప్పినట్టు చెయ్యి. షట్ అప్. పుట్ ద ఫోన్. బై. చూయిస్కి మారేజ్ చేస్తోని మర్డర్లు చేయమంటే గిట్లనే ఉంటది. ఇదేంట్రా వంశీ ఇంకా రాలేదు? ట్రైన్ టైం అయిపోతుంది. ఈ శిల్ప్ ఎప్పుడు ఇంతే, టైంకి ఎప్పుడు రాదు. The next Transworld train will take us to Melbourne now. Thank you.
మనం చాలా విచిత్రంగా కలుసుకుంటున్నాం కదండి. ఫస్ట్ టైం ఏమో కాయిన్ కలిపింది, ఇప్పుడేమో ఎవరో రిజర్వ్ చేసుకుని ఎంటీ కంపార్ట్మెంట్లో కలుసుకున్నాం. నెక్స్ట్ స్టేషన్ 3 గంటల దాకా రాదంటండి. అందుకని మనం కాసేపు కబుర్లు చెప్పుకుంటే కాలక్షేపంగా ఉంటుంది. నో థ్యాంక్స్. ఓకే. కనపడుతున్నాయండి? ద గ్రేట్ లవ్ స్టోరీ. ఏంటి? ఏం లేదు, చదవండి. లవ్ స్టోరీస్. ఈ వయసులో లవ్ స్టోరీస్ చదవకపోతే ఏ వయసులో చదువుతారండి? మీ వయసు ఎంతండి? నీకు అనవసరం. అవునులేండి, నాకెందుకు? నేనేమన్నా మిమ్మల్ని కట్టుకోబోయేవాడినా? చాలా పేజీలు చదివేశారు. లవ్ మీద ఏమైనా గట్టి అభిప్రాయానికి వచ్చారా? అబ్బా, గోల చేయకుండా ఉండి నన్ను చదువుకొనిస్తారా? ఇది గోల. అసలు ఇండియన్ ట్రైన్స్లో ఎలా ఉంటుందో తెలుసా గోల మీకు? ఎలా ఉంటుందేంటి? ఎలా ఉంటుందా? నేను చెప్తా వినండి. ఫస్ట్ అనౌన్స్మెంట్ అండి. యువర్ అటెన్షన్ ప్లీజ్. ట్రైన్ నెంబర్ 7063 దైవాదేనో ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 3కి పట్టాలు తప్పపోతే వచ్చి చేరును. ప్రయాణికుల అదృష్టం. మీలాంటి అందమైన అమ్మాయి లవ్ స్టోరీస్ బుక్ చదువుతుందండి. నాలాంటి అబ్బాయి 2 సీట్ల అవతల కూర్చొని ఉన్నాడండి. ట్రైన్ బయలుదేరుతుందండి. కంపార్ట్మెంట్ మొత్తం గందరగోళం అండి. ఏంట్రా నాయుడు, రాయుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడా? ఏడిసాడు, డిపాజిట్ కూడా రాదు. అమ్మా నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఎంట్రా అబ్బాయి అలా మీద పడతావు? చిన్నపిల్లాడు ఏడుస్తున్నాడండి. ఇదేంటి మధ్యలో? ముసలాడు దగ్గుతున్నాడు. ఈ గందరగోళం మధ్యన కూడా అమ్మాయి బుక్ చదవటానికి ట్రై చేస్తుందండి. అబ్బాయి లైన్ వేయటానికి ట్రై చేస్తున్నాడు, కానీ వర్కౌట్ అవటలేదు. ట్రైన్ వచ్చి స్టేషన్లో ఆగిందండి. ఇంకొంటదండి గందరగోళం. చాయ్ 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 చాయ్, కాఫే కాఫే కాఫే, దోసే దోసే దోసే, సిగరెట్ సోడా సిగరెట్ సోడా సిగరెట్ సోడా, సిగరెట్లు చూడాలండి. ఏమైంది? కాలు తొక్కాడండి. ఏయ్ ఏమిటి కాలు తొక్కుతావు? మరి నన్ను లోపలికి ఎక్కద్దా ఏంటి? ట్రైన్ మళ్ళీ బయలుదేరుతుందండి. ఇంత గోల మధ్య కూడా మీరు లవ్ స్టోరీస్ ఎలా చదువుతారండి చెప్పండి? థాంక్ గాడ్, స్టేషన్ వచ్చేసింది. అడుగు వంశీ, డాలర్ క్యాండిడేట్ తో వస్తానండి. ఏంట్రా కంగారు పడ్డారా? నువ్వు తప్పిపోయామో అనుకున్నాం మేమంతా. సర్లే రండి. అంటే ఇంతసేపు ఆ డిజైనర్ తో సరదాగా స్పెండ్ చేసి వచ్చావన్నమాట. షట్ అప్. వంశీ, ఏం మాట్లాడింది అమ్మాయి? నువ్వు మాట్లాడకుండా కాసేపు ఉంటే నేను పని చూసుకుంటాను. సారీ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. నువ్వు చాలా అదృష్టవంతుడు బాబు. దేనికి? నాకు నిన్ను చూసే అదృష్టం లేదు కనుక. ఐఎమ్ ఏ బ్లైండ్ మ్యాన్. ఓ ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. కానీ మీలాంటి ఎక్కడో చూశానండి. చూసుండొచ్చు బాబు, ఎందుకంటే మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారంట. నేను 6వ వాడిని అయి ఉండొచ్చు, మీరు 7వ వాడినో 3వ వాడినో చూసుండొచ్చు. వెరీ గుడ్, డిజైన్ చాలా బాగుంది. థ్యాంక్స్. ఇట్స్ ఓకే. ఏమన్నారు? డిజైన్ చాలా బాగుందన్నాను బాబు. మీ కళ్ళు కనపడవు కదా? నాకు చీకటి చీకటి బాగా కనిపిస్తుంది. మరి డిజైన్ అన్నారు? చీకట్లో చిత్రాతి చిత్రమైన డిజైన్లు కనిపిస్తాయి అన్నమాట. రే మస్తాన్, ఈ డిస్కా బ్యాగ్ లో పెట్టు. మన డిజైన్లని దాంట్లోనే ఉన్నాయి. ఓకే. హలో సార్, నా పేరు మస్తాన్ అండి. నా పేరు బుజ్జి సార్. సో మీరు ఆంధ్ర బ్లైండ్ అన్నమాట? లేదు, బ్లైండ్ ఆంధ్ర. ఎంతకాలం అయింది సార్ మీ కళ్ళు పోయి? 5 minutes అయింది. 5 minutes? అదే 5 years. ఓహో, మీ కళ్ళు ఎలా పోయినాయి సార్? మీ కళ్ళు ఎలా పోయినాయి సార్? నా కళ్ళు
నేను ఇంట్లో పడుకునుంటే పిల్లొచ్చి పీక్కెళ్ళింది గుడ్లు పీక్కెళ్ళింది. సార్ మీకు కొద్దిగా మసక మసక కూడా కనబడదా సార్? మసకగా కనపడితే కర్రొచ్చుకుని గుడ్డోళ్ళ ఎందుకు నడుస్తాను రా? సార్ మీ సెల్ మోగిందండి. తెలుసు, నాకు తెలుసు. ఐ నో దట్. హలో హలో జాకర్, డిస్కులు కొట్టేసినా? సత్య, డిస్కులు కొట్టేసినా లేదా? సత్య, అవి అరుస్తానే పైసలు మనమే కొట్టేసినావు. డిస్కులు కొట్టేసినా లేదా చెప్పు. సత్య. సత్య సత్య అంటారు, మీ గర్ల్ ఫ్రెండా సార్? కుంటి గర్ల్ఫ్రెండ్. కుంటి గర్ల్ ఫ్రెండ్ డిస్కులు కొట్టేసినా లేదా అంటే కుంటి గర్ల్ ఫ్రెండ్ రామాగంటే ఖరాబ్ అయిందా? సత్య, నీ బ్రెయిన్ పోయిందా? చెప్పేది విను. పక్కనే వాళ్ళు ఉన్నారు, ఎలా మాట్లాడను? ఓ అచ్చా అచ్చా. ఎవరు? నా బ్యాగ్ తీసుకెళ్తున్నారేంటి? ఓహో, ఇది బ్యాగా బాబు? నా చేతికని అనుకున్నాను, సారీ. స్నేహ, లగేజ్ ప్యాక్ చేసుకో. నెక్స్ట్ స్టేషన్లోనే మనం దిగాలి. నైట్ హాల్ట్ అక్కడేరా మనకి. అక్కడే కాదు, ఇండియన్ రెస్టారెంట్ లో మంచి మ్యూజికల్ ప్రోగ్రామ్ ఉంటుందని చెప్పావు, తప్పకుండా వెళ్ళాలి.